హే గైస్, ఎలా ఉన్నారు? మీరు ఎంతమంది 3 Idiots సినిమా చూశారు? చాలామంది చూసే ఉంటారు. అండ్ ఎంతమందికి తెలుసు 3 Idiotsలో అమీర్ ఖాన్ చేసిన మెయిన్ క్యారెక్టర్ ఒక రియల్ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్తో తీసిందని? ఈ విషయం కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎంతమందికి తెలుసు ఆ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ అయిన వ్యక్తి 17 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ చావుకి దగ్గరగా ఉన్నాడని? చాలామందికి తెలియదు కదా. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. రియల్ క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్తో వచ్చిన రియల్ క్యారెక్టర్స్కి ఉండే ఇంపార్టెన్స్ మన దేశంలో రియల్ క్యారెక్టర్స్కి ఉండదు. కోర్స్ అవసరం అయితే వాళ్ళని కూడా యాంటీ నేషనల్స్ అంటాం. అలాంటి ఒక రియల్ క్యారెక్టర్ గురించి ఈరోజు మన వీడియో. అండ్ ఆ క్యారెక్టర్ పేరు సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ తన లైఫ్ని ఎడ్యుకేషన్కి డెడికేట్ చేశారు. అతను ఎప్పుడూ డబ్బు ఆశించలేదు, పవర్ కోరుకుంది లేదు, ఫేమ్ అడిగింది లేదు. అండ్ ఈరోజు అదే వ్యక్తి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? వెయిట్ తగ్గిపోతున్నా, బ్లడ్ ప్రెషర్ పడిపోతున్నా, డాక్టర్ వద్దని వారిస్తున్నా, ఎందుకని సోనం ఇంత మొండి పట్టుదలతో చావుకి ఎదురు వెళ్తున్నాడు? అతనికి ఏం కావాలి? అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకని ఏ న్యూస్ ఛానల్ కూడా సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడట్లేదు? లెట్స్ డిస్కస్. సోనం వాంగ్చుక్ అంటే 3 Idiots సినిమాలోని పున్షుక్ వాంగ్డుకి ఇన్స్పిరేషన్ కానీ చాలా మందికి తెలుసు. కానీ అతని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వాంగ్చుక్ 1966లో లడాఖ్లోని ఒక చిన్న విలేజ్లో పుట్టాడు. ఆ ఊర్లో స్కూల్ లేకపోవడంతో అతని లైఫ్లో ఫస్ట్ 9 years ఇంట్లో ఉంటూ తన మదర్ నుంచి చదువు నేర్చుకున్నాడు. అది కూడా అతని సొంత లాంగ్వేజ్లో. ఆ తర్వాత కష్టపడి చదివి సోనం ఇంజనీర్ అయ్యాడు. అయితే అందరిలాగా ఇంజనీరింగ్ తర్వాత ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోవాలి అని సోనం అనుకోలేదు. 1988లో అంటే జస్ట్ 22 సంవత్సరాల వయసులో సోనం వాంగ్చుక్, అతని తమ్ముడు అండ్ అతని ఫ్రెండ్స్ కొంతమంది కలిసి సెక్మాల్, ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాఖ్ని స్టార్ట్ చేశారు. ఈ సెక్మాల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే లడాఖ్లో 95% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఎస్, మీరు విన్నది నిజమే. లడాఖ్లో 95% స్టూడెంట్స్ తమ స్టడీస్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం స్టూడెంట్స్ చదువులో వీక్గా ఉన్నారు అని అందరూ అనుకున్నారు. కానీ వాంగ్చుక్ స్టూడెంట్స్ క్యాపబిలిటీని క్వశ్చన్ చేయలేదు, సిస్టమ్ని క్వశ్చన్ చేశాడు. అందరిలాగా ఏంటి పిల్లల ప్రాబ్లం అని అడగకుండా ఎంతమంది పిల్లలు ఫెయిల్ అవ్వడానికి కారణమైన సిస్టంలో ఏదో రాంగ్ ఉంది, ఏంటది అని క్వశ్చన్ చేశాడు. ఈ లడాక్ చుట్టుపక్కల ఏరియాస్లోని స్కూల్ పిల్లలకి వాళ్ళ లాంగ్వేజ్లో కాకుండా వేరే లాంగ్వేజ్లో చదువు చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఏరియాస్లో చాలామంది సోనం వాంగ్చుక్ లాగే కొంతకాలం హోమ్ స్కూలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు స్కూల్లో జాయిన్ అయినప్పుడు సడన్గా కొత్త లాంగ్వేజ్లో చదువు చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమయ్యేది కాదు, దాంతో ఫెయిల్ అయ్యేవాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం సోనం సపరేట్ స్కూల్స్ స్టార్ట్ చేశాడు. జస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే కాదు, సోనం పెట్టిన స్కూల్స్లో టీచింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ స్కూల్స్ని స్టూడెంట్సే రన్ చేసేవాళ్ళు. లైక్ 3 Idiots సినిమా చూసిన వాళ్ళకి దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సోనం పెట్టిన ఈ స్కూల్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి గవర్నమెంట్ ఆపరేషన్ న్యూ హోప్ అనే పాలసీని కూడా తీసుకుని వచ్చింది. జస్ట్ ఎడ్యుకేటర్ కాదు, సోనం ఒక ఇన్వెంటర్ కూడా. అతను బిల్డ్ చేసిన స్కూల్ క్యాంపస్లన్నీ సోలార్ పవర్ మీద రన్ అవుతూ ఉంటాయి. అసలు ప్రపంచం మొత్తం ఆయన పేరుని ఎందుకంత రెస్పెక్ట్తో గుర్తుపెట్టుకుంటుంది తెలుసా? లడాక్ అనేది ఒక కోల్డ్ డెజర్ట్, ఎక్కడో మౌంటైన్స్ మీద ఉంటుంది. అక్కడ ఉండే ఫార్మర్స్కి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఎవ్రీ ఇయర్ స్ప్రింగ్ సీజన్లో అంటే కరెక్ట్గా క్రాప్స్ వేయాల్సిన ఏప్రిల్ మే మంత్స్లో వాళ్ళకి వాటర్ కావాలి. కానీ ఆ కొండల మీద ఉండే న్యాచురల్ గ్లేసియర్స్ ఆ టైంకి ప్రాపర్గా మెల్ట్ అవడం స్టార్ట్ అవ్వవు. అంటే అక్కడ ఫార్మర్స్కి అవసరమైన టైంలో వాటర్ రావు, తర్వాత లేట్గా వస్తాయి. దీన్ని గమనించిన సోనం వాంగ్చుక్కి ఒక ఆలోచన వచ్చింది. వింటర్లో వేస్ట్గా పోయే వాటర్ని ఐస్లా స్టోర్ చేసి కరెక్ట్గా ఫార్మర్స్కి అవసరమైన టైంలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని. ఆ ఐడియా రాగానే ఆయన దానికి ఒక సొల్యూషన్ ని బిల్డ్ చేశారు. కోన్ షేప్ లో ఉండే ఒక ఐస్ టవర్ ని క్రియేట్ చేశారు అనమాట. అదొక ఆర్టిఫిషియల్ గ్లేసియర్. దానికి ఆయన ఐస్ స్తూప అని పేరు పెట్టారు. 2013-14 టైంకి ఫస్ట్ ప్రోటోటైప్ ని క్రియేట్ చేశారు. అది అప్రాక్సిమేట్ గా 150,000 లీటర్ల వాటర్ ని స్టోర్ చేసింది. స్ప్రింగ్ సీజన్ వచ్చిన తర్వాత ఐస్ స్లోగా మెల్ట్ అయ్యి ఫార్మర్స్ కి ఎగ్జాక్ట్ గా అవసరం ఉన్న టైంలో వాటర్ ని అందించింది. ఒక్క పర్సన్ క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాడు. అందుకే ప్రపంచం ఆయన్ని నోటీస్ చేసింది. ఆ తర్వాత అవార్డుల వర్షం కురిసింది. 2016లో ఆయనకి రోలెక్స్ అవార్డు ఫర్ ఎంటర్ప్రైజ్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు మనీ ₹1 కోటి. తన పర్సనల్ యూస్ కోసం కాకుండా ఒక మౌంటైన్ యూనివర్సిటీని స్టార్ట్ చేయడానికి సీడ్ ఫండింగ్గా యూజ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు.
2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డు వచ్చింది. ఇవి కాకుండా 2018లో వాంగ్చుక్ గారికి చాలా పెద్ద రికగ్నైజేషన్ వచ్చింది. అదే రామన్ మెగసెసే అవార్డ్. దీన్ని చాలా మంది ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని పిలుస్తారు. తర్వాత ఆయన హెయిల్ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడాక్ అనే ఇన్స్టిట్యూట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ పర్పస్ ఏంటంటే మౌంటైన్ రీజన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని అక్కడ ఉన్న పీపుల్ ద్వారానే సాల్వ్ చేయించడం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. 2025 డిసెంబర్లో ఇండియన్ పార్లమెంటరీ ప్యానల్ కూడా ఈ హెయిల్ చేస్తున్న వర్క్ ని అప్రిషియేట్ చేసి దానికి ఫార్మల్ యూనివర్సిటీ రికగ్నైజేషన్ ఇవ్వాలని సజెస్ట్ చేస్తుంది. సోనం వాంగ్చుక్ గారు ఎందుకు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారో అర్థం కావాలంటే ముందు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అర్థం చేసుకోవాలి. లడాక్ ఇండియా ఫార్ నార్త్ లో ఉన్న ఒక ప్లేస్. చాలా చల్లగా చాలా ఎత్తుగా ఉంటుంది అండ్ అది చాలా డెలికేట్ ఎకోసిస్టమ్ ఉన్న రీజన్. అక్కడ బుద్ధిస్టులు, ముస్లింలు అండ్ నొమాడిక్ కమ్యూనిటీస్ కలిసి ఉంటారు. వాళ్ళ లైఫ్ మొత్తం డైరెక్ట్గా ల్యాండ్, వాటర్, మౌంటైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఆగస్టు 2019లో ఒక పెద్ద పొలిటికల్ చేంజ్ జరిగిందనమాట. ఓల్డ్ స్టేట్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ని రీఆర్గనైజ్ చేశారు. దాంతో లడాక్ సపరేట్ యూనియన్ టెరిటరీగా మారిందనమాట. అంటే లడాక్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్గా ఢిల్లీ కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు చాలా మంది లడాక్ పీపుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఫైనల్గా మనకు ఒక రికగ్నైజేషన్ వచ్చింది, మన ఐడెంటిటీని ఈ దేశం గుర్తించింది అనుకున్నారు. కానీ అక్కడి నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. యూనియన్ టెరిటరీ అంటే అక్కడ ఓన్ స్టేట్ గవర్నమెంట్ లేదా లెజిస్లేచర్ ఉండదు. సో అక్కడ ఉన్న ల్యాండ్స్, ఫారెస్ట్, రివర్స్ అండ్ డెవలప్మెంట్ గురించి అన్ని మేజర్ డెసిషన్స్ ఢిల్లీలోనే తీసుకుంటారు. ఆ డెసిషన్స్ తీసుకునే వాళ్ళకి అక్కడ ఉన్న విలేజెస్ గురించి, మౌంటైన్స్ గురించి, అక్కడ ఉండే లోకల్ ప్రాబ్లమ్స్ గురించి కరెక్ట్గా తెలియదు. ఇదే అక్కడ ప్రజల్ని భయపెట్టింది. ఢిల్లీ నుంచి డెవలప్మెంట్ సపోర్ట్ అనేది అన్కంట్రోల్డ్గా వస్తే, అంటే మైనింగ్ ప్రాజెక్ట్స్, హెవీ ఇండస్ట్రీస్, ఎక్సెసివ్ కన్స్ట్రక్షన్ లాంటివి స్టార్ట్ అయితే అక్కడ ఉన్న గ్లేషియర్స్ డ్యామేజ్ అవుతాయి, గ్రేజింగ్ ల్యాండ్స్ డిసపియర్ అయ్యే ఛాన్స్ ఉంది, లోకల్ కల్చర్ స్లోగా చేంజ్ అయిపోతుంది. వీటన్నిటి గురించి వాళ్ళు భయపడ్డారనమాట. అందుకని వాళ్ళు కాన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ ఉన్న ఒక ప్రొటెక్షన్ గురించి అడుగుతున్నారు. దీని పేరు వచ్చేసి 6th షెడ్యూల్. ఇది మెయిన్ గా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న కొన్ని ట్రైబల్ ఏరియాస్ కి అప్లై అవుతుంది అనమాట. అది లోకల్ కమ్యూనిటీస్ కి కొన్ని స్పెషల్ పవర్స్ ఇస్తుంది. ల్యాండ్ మీద కంట్రోల్, ఫారెస్ట్ మీద కంట్రోల్, కల్చర్ ప్రొటెక్షన్, లోకల్ గవర్నెన్స్ పవర్స్ అలాంటివి అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక షీల్డ్ లాంటిది. చిన్న చిన్న కమ్యూనిటీస్ని అవుట్ సైడ్ ప్రెషర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి క్రియేట్ చేసిన సిస్టమ్ అనమాట. లడాక్ పీపుల్ అడుగుతుంది కూడా అదే. వాళ్ళు అడుగుతుంది మాకు ప్రివిలేజ్ కావాలి అని కాదు, ప్రొటెక్షన్ కావాలని. వాళ్ళ మెయిన్ డిమాండ్స్ రెండు. ఒకటి స్టేట్హుడ్, రెండు 6th షెడ్యూల్ ప్రొటెక్షన్. ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఒక కమ్యూనిటీ తన మౌంటైన్స్ని, తన కల్చర్ని, తన వే ఆఫ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి అడుగుతుంటే దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? దీనికి ఆన్సర్ సింపుల్ కాదు. ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక కన్సర్న్ ఉంది. లడాక్ అనేది వాళ్ళలో ఉన్న మోస్ట్ సెన్సిటివ్ బార్డర్స్లో ఒకటి. అది డైరెక్ట్గా చైనా బార్డర్కి చాలా క్లోజ్గా ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ రీజన్ స్ట్రాటజిక్గా ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అలాంటి ఏరియా మీద కంట్రోల్ని ఈజీగా డీసెంట్రలైజ్ చేయడం అనేది సింపుల్ డెసిషన్ కాదు. అది కూడా కరెక్టే, దాన్ని ఇగ్నోర్ చేయలేం. కానీ డెమోక్రసీలో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక సైడ్ కన్సర్న్ జెన్యూన్ అని చెప్పడం వల్ల ఇంకో సైడ్ నుంచి వచ్చిన కంప్లైంట్ రాంగ్ అయిపోదు. రెండు సైడ్స్ ఒకేసారి రైట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి వాంగ్చుక్ గారి రోల్ చేంజ్ అయిందనమాట. లడాక్ ఫ్యూచర్ గురించి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. స్టేట్హుడ్, 6th షెడ్యూల్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం మార్చులు, ప్రొటెస్టులు, హంగర్ స్ట్రైకులు చేశారు. సెప్టెంబర్ 2025లో లడాక్ స్టేట్హుడ్ ప్రొటెస్ట్ల టైంలో కొన్ని వైలెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ తర్వాత సోనం వాంగ్చుక్ ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA కింద డీటైన్ చేశారు. ఇది చాలా మందికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఒక మెగసెసే అవార్డు విన్నర్ అండ్ 3 Idiots ఇన్స్పిరేషన్ అయిన ఒక పర్సన్ నేషనల్ సెక్యూరిటీ లా కింద డీటైన్ అవ్వడం చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. తర్వాత మార్చి 14, 2026 హోమ్ మినిస్ట్రీ ఆ డిటెన్షన్ని రివోక్ చేసి ఆయన్ని రిలీజ్ చేశారనమాట. ఇదిలా జరుగుతుంటే ఇంకోవైపు యూత్ లీడ్ చేస్తున్న ఒక ప్రొటెస్ట్ గ్రూప్ ఫామ్ అయింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పేరు వెనక ఒక సర్కాజం ఉంది, ఒక పెయిన్ ఉంది. ఈ సిస్టమ్ ఆర్డినరీ పీపుల్ని ఎవరు పట్టించుకొని కాక్రోచెస్ లాగా, పురుగుల్లాగా చూస్తుంది అనే ఒక ఆవేదన ఉంది. నీట్ పేపర్ లీక్తో సహా ఇండియన్ ఎగ్జామినేషన్ సిస్టంలో జరుగుతున్న అక్రమాల మీద ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జూన్ 20న వాళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ డిమాండ్స్
యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రిజైన్ చేయాలి. ఎగ్జామ్ ఫెయిల్యూర్ వల్ల ఆ ప్రెషర్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ ఫ్యామిలీస్కి ఒక్కొక్కరికి ₹1,00,00,000 కంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ ప్రొటెస్ట్లో స్టూడెంట్స్, పేరెంట్స్, ఒక్క ఎగ్జామ్ కోసం సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న యంగ్ పీపుల్ జాయిన్ అయ్యారు. ఆ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడే జూన్ 28న ఫేమస్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ గారు ఆ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారు. ఆయన అక్కడే ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. ఆయన జస్ట్ స్టూడెంట్స్ కోసమే రాలేదు, లడాఖ్కి సంబంధించిన తన ఓన్ ప్రొటెస్ట్ని కూడా దీనికి లింక్ చేశారు. లడాఖ్కి స్టేట్ హుడ్ ఇవ్వాలని, 6th షెడ్యూల్ గురించి అండ్ అక్కడ ఉన్న మౌంటైన్స్ని, రివర్స్ని ప్రొటెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ జంతర్ మంతర్ దగ్గర 2 డిఫరెంట్ స్ట్రగుల్స్ కలిసి ఒక ప్రొటెస్ట్గా చేంజ్ అయ్యాయి. అక్కడ వాంగ్చుక్ గారు తాను ఈ ప్రొటెస్ట్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో చెప్పారు. ఇది 6th టైం అండ్ నా హంగర్ స్ట్రైక్ కూడా 6 వీక్స్ జరుగుతుంది, లేదా నా డెత్తోనే ఇది ఎండ్ అవుతుంది అని చెప్పారు. 6 వీక్స్ ఆర్ డెత్, ఇది స్లోగన్ కాదు, ఇది ఒక మనిషి తన లైఫ్ని సాక్రిఫైస్ చేయడానికి కూడా సిద్ధపడిన ఒక పోరాటం. ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత వాంగ్చుక్ గారి హెల్త్ కండిషన్ ఎంత డిస్టర్బ్ అయిందో ప్రొటెస్ట్ ఆర్గనైజర్స్ రిలీజ్ చేసిన హెల్త్ అప్డేట్స్ చూస్తే అర్థమవుతుంది. డే 3కి ఆయన 2 కేజీల వెయిట్ లాస్ అయ్యారు. డే 7కి రఫ్గా 5 కిలోగ్రామ్స్. డే 11కి 7 కేజీల కంటే ఎక్కువ బరువు తగ్గారు. ఆయన టోటల్ వెయిట్ 59.4 కేజీలకి పడిపోయింది. డే 15కి అరౌండ్ 7.8 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు. బ్లడ్ ప్రెషర్ 104/66కి డ్రాప్ అయింది. డే 16 అంటే జూలై 13 రిపోర్ట్ ప్రకారం 8.2 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా 67కి పడిపోయింది. సిచ్యువేషన్ ఎంత డేంజరస్ అయిందంటే ఆర్గనైజర్స్ ఒక SOS ఎమర్జెన్సీ అలర్ట్ని ఇష్యూ చేశారు. సిచ్యువేషన్ రోజు రోజుకి చాలా ఆందోళన కలిగిస్తుంది అని చెప్పారు. ఆయన గురించి పోస్ట్ చేసిన వీడియోలో తన కండిషన్ గురించి ఆయన చెప్పారు. డే 13th రోజు నిన్న ఉన్నంత ఎనర్జీ ఈ రోజు నాలో లేదు, చాలా అలసటగా ఉంది, బాడీలో ఫ్యాట్, మజిల్స్ అన్నీ మెల్ట్ అవుతున్నాయి, బోన్స్ బయటకు కనిపిస్తున్నాయని ఆయనే చెప్తుంటే వినడానికి చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అని పెద్దలు అంటారు, కానీ ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే అసలు వాంగ్చుక్ గారిని ఈ ప్రొటెస్ట్కి ఇన్వైట్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఆయన్ని హంగర్ స్ట్రైక్ ఆపమని పబ్లిక్గా బెగ్ చేశాడు. ఆయన హెల్త్ కండిషన్ చాలా డ్యామేజ్ అయింది, నాకు భయంగా ఉంది, ఆయన ఈ స్ట్రైక్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదని రిక్వెస్ట్ చేశారు. కానీ వాంగ్చుక్ గారు దాన్ని రిఫ్యూజ్ చేశారు. ఈవెన్ లడాఖ్లోని హోమ్ లీడర్స్, లే ఎపెక్స్ బాడీ కూడా ఢిల్లీ నుంచి వచ్చి ఆయన్ని హంగర్ స్ట్రైక్ని ఆపించాలి అనుకున్నారు, కానీ ఆయన విల్ పవర్ని, ఆయన డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఆగిపోయారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అంత ఫేమస్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ గారు చేస్తున్న ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ గురించి మన కళ్ళ ముందే ఆయన లైఫ్ డేంజర్లోకి వెళ్తున్నా సరే నేషనల్ మీడియాలో ప్రాపర్ కవరేజ్ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న మీడియాకి జస్ట్ గొడవలు, డ్రామాలు, ఒకరినొకరు తిట్టుకునే డిబేట్లు మాత్రమే కావాలి. ఒకరినొకరు తిట్టుకుంటే క్లిక్స్ వస్తాయి, TRPలు పెరుగుతాయి. కానీ ఏ గొడవ చేయకుండా ఒక టెంట్ కింద సైలెంట్గా హంగర్ స్ట్రైక్ చేస్తూ కూర్చుంటే అది కాలపు మీడియా ఫార్మాట్కి సెట్ అవ్వదు. మన దేశంలో ఏ ప్రొటెస్ట్ జరిగినా జనాలు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇందులో న్యాయం ఉందా అని కాదు, నువ్వు ఏ పార్టీ సైడ్ అని. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం అంటేనే అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయడం అనే ముద్ర వేసి ఈ కంట్రీలో అసలు డెమోక్రసీ హెల్దీగా ఉండే ఛాన్స్ ఉందా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రొటెస్టులు చేసే వాళ్ళకి లేదా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే వాళ్ళకి యాంటీ నేషనల్స్ లేదా అర్బన్ నక్సల్ అనే లేబుల్ ఈజీగా వేసేస్తున్నారు. ఈ లేబుల్స్ పడిన వెంటనే చాలామంది అతను చెప్పేది వినడం కూడా ఆపేస్తున్నారు. వాంగ్చుక్ గారి మీద కూడా కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో, కొన్ని ఆన్లైన్ డిస్కషన్స్లో యాంటీ నేషనల్, అర్బన్ నక్సల్ అనే లేబుల్స్ వేస్తున్నారు. సోనం వాంగ్చుక్ గారికి ఏమైనా జరిగితే అది గవర్నమెంట్కి చెడ్డ పేరు. అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా వచ్చి ఆయనతో మాట్లాడి ఈ దీక్షని విరమించేలాగా చేయాలి. ఆయన ఆ మాత్రం కూడా అర్హుడు కాదా? నేను మిమ్మల్ని ఇక్కడ ఆయనకి తప్పకుండా సపోర్ట్ చేయండి అని అడగట్లేదు. ఒకరు తమ బాధని వినిపించుకోవడానికి ప్రాణం ఇవ్వాల్సిన పరిస్థితి రాకముందే మనం వినగలమా? సోనం వాంగ్చుక్ గారు తనని హీరోగా చూడమని ఎప్పుడు అడగలేదు. ఆయన మళ్ళీ నేను గాంధీని కాదు, హీరో కూడా కాదు, ఒక ఆర్డినరీ సిటిజన్ని మాత్రమే అని చెప్పారు. ఆయన కోరుకుంటుంది తన కన్సర్న్స్ని గవర్నమెంట్ వినాలి అని మాత్రమే. ఈ స్టోరీ మెయిన్ మెసేజ్ ఒకటే, డెమోక్రసీలో మన ఒపీనియన్తో అగ్రి అయిన వాళ్ళని మాత్రమే కాదు, అగ్రి అవ్వని వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా వినటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రశ్నలు అడగటం, వాటికి సమాధానాలు వెతకటం డెమోక్రసీలో మెయిన్ పార్ట్. ది రియల్ టెస్ట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇజంట్
ప్రొటెక్టింగ్ ద వాయిసెస్ వీ అగ్రీ విత్, ఇట్స్ ప్రొటెక్టింగ్ ద వాయిసెస్ వీ డోంట్. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మీ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దీని మీద మనం వాయిస్ రైజ్ చేయాలి బిఫోర్ హీ డైస్. అండ్ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ కొట్టండి, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన మీకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.